ఈరోజు పవన్ కళ్యాణ్ గారు భీమవరం పర్యటన, ఆ పర్యటనలో భాగంగా ఆయన విమర్శలు, ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసిన విమర్శలు అవి కూడా చూస్తే చెప్పడానికే శ్రీరంగ నీతులు అన్నట్టున్నది. ఎందుకంటే ముందు ఆయనకి ట్యాంక్స్ చెప్పాలి భీమవరం నియోజకవర్గ ప్రజల తరఫున. ఎందుకంటే గత ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత ఓడిపోయిన తర్వాత ఇది మూడోసారి ఎన్నికల ముందు, మధ్యలో 2 సార్లు వారాహి యాత్ర ఒకటి, జనవాణి కార్యక్రమం ఒకటి, మూడోది ఇప్పుడు ఎన్నికల ముందు ఇక్కడికి రావడం. పైగా ప్రజలను మళ్ళీ ఏదో ఇల్లు తీసుకుంటున్నాం, అవి తీసుకుంటున్నాం, అద్దెకి తీసుకుంటున్నాం, లేదా ఇల్లు కొంటున్నాం అని చెప్పి అందరికీ అందుబాటులో ఉంటాము అని చెప్పడం. ఈ 5 సంవత్సరాల్లో కోవిడ్ వచ్చినప్పుడు కానీ, అనేక ఇబ్బందులు వచ్చినప్పుడు కానీ, లేదా అధిక వర్షాలు పడి రైతులు దెబ్బతిన్నప్పుడు కానీ, ఫ్లడ్స్ వచ్చినప్పుడు కానీ, యనమదురు డ్రైన్కి ఈ టైంలో ఎప్పుడు కూడా ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు, పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు ఎప్పుడు కూడా ఆయనకు గుర్తురాల. ఇవాళ అర్జెంటుగా ఎన్నికల ముందు ఇక్కడికి వచ్చి ఆయన మాట్లాడింది ఫస్ట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు కులాలని విచ్ఛిన్నం చేస్తున్నాడు అని చెప్తూ చాలా విషయాలు చెప్పాడు. ఆయన ఏదో అనంతబాబు గారు ఎమ్మెల్సీ ఒక దళితుడిని హత్య చేసి ప్యాక్ చేసి పంపించాడని చెప్పి, అనంతబాబు అనే వ్యక్తి ఒక కాపు కులస్తుడు ఎవరితో వల్ల ఒక వ్యక్తి చేసిన దానివల్ల కులానికి చెడ్డ పేరు వస్తుందని, ఈ రకంగా కులాల మధ్యన ఘర్షణలు వస్తున్నాయని ఉదాహరణగా చెప్పుకుంటూ, ఈస్ట్ గోదావరి అమలాపురం దగ్గర కాపులు చెట్టుపల్జీలకి గొడవలు ఉన్నాయని, అలాగే భీమవరంలో రాజులకి కాపులకి గొడవలు ఉన్నాయని, లేదా కృష్ణా జిల్లా సైడ్ కాపులకి అలాగే చౌదరీస్కి గొడవలు ఉన్నాయని. ఇదెక్కడ అన్యాయం సార్? ఎవరు కులాల మధ్యన చిచ్చు పెడుతుంది, కులాల మధ్యన విచ్ఛిన్నం చేస్తుంది? ఎవరు? మీకు తెలుసో తెలియకో మీరే ఈ పని చేశారు. ఇవాళ బ్రాండ్ అంబాసిడర్ కింద ఎక్కడన్నా ఏదన్నా ప్రాంతంలో ఒక గ్రామంలో ఎక్కడన్నా 2 కులాలు 2 వర్గాల మధ్యన, అది రాజకీయ కారణాల వల్ల దేనివల్ల ఒక వివాదం ఏర్పడి ఉండొచ్చు. ఇక్కడ మేము అయితే కనుక రాజులు, కాపులు, కమ్మవారు అందరం కూడా చెట్టుపల్లిజీలు అందరం కూడా అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉంటాం. పార్టీల పరంగానే వేరుగా ఉంటాం, కానీ ఎన్నికలప్పుడు తర్వాత అందరం కూడా కలిసిమెలిసే ఉంటాం. కానీ ఇది యావత్ ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా కాపులకి మిగతా కులాలకి పడదన్నట్టుగా, కాపులకి అందరూ అన్ని కులాలతోటి వివాదం ఉన్నట్టుగా ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఇవాళ మీరు చేసిన పని కులాల మధ్యన చిచ్చుపెట్టే పని. జగన్మోహన్ రెడ్డి గారు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా అందరికీ అందించడం ద్వారా చేస్తున్న పరిపాలన కులాల మధ్యన చిచ్చు పెట్టడం వాడిదా? ఎవరు చేశారు? ఇవాళ మీరు మాట్లాడిన మాటలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కులాల మధ్యన చిచ్చు పెట్టే చర్య కాదా అది? అరే, బలమైన ఇన్నుముక్క గలవాడిని, ప్రత్యేకమైన వ్యూహం ఉన్నవాడిని, వ్యూహాన్ని నాకు వదిలేయండి, నేను చెప్పినట్టుగా నడుచుకోండి అని మీరు మాట్లాడుతూ ఉంటారు అస్తమానం. మీ వ్యూహం ఏంటి? మీ వ్యూహం ఏంటి? ఉదాహరణకు చెప్పాలంటే కనుక మనం చూస్తూ ఉంటాం, స్కూల్లో 2 పిల్లలు దెబ్బలాడుకుంటే ఒక పిల్లోడు ఇంకో పిల్లోడిని గెండితే కనుక ఆ పిల్లోడు వాళ్ళ అన్నయ్య దగ్గరకు, వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ వేసుకుని వస్తాడు 10 మంది నా కుర్రోడి దగ్గరికి. అన్న ఈడే గెంటాడు నన్ను, ఈడే నన్ను తోసాడు, లేదా ఈడే నన్ను కొట్టాడు అని చెప్పి. అలాగే మొన్న ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఇప్పుడు మీరు మోడీ గారి దగ్గరికి వెళ్ళి, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఆ పిల్లోడు ఏదైతే 10 మందిని వేసుకుని వచ్చాడో, అలాగే మోడీ గారిని, చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళందరినీ వేసుకుని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద గొడవకి, యుద్ధానికి ఆయన సిద్ధం. అంటే మీరు యుద్ధం అంటున్నారు కదా, ఇదే కదా యుద్ధం, మీ యుద్ధం. 10 మందిని వేసుకుని వచ్చి
10 మందిని వేసుకుని వచ్చి యుద్ధం చేయడం అనేది ధైర్యవంతుడి లక్షణం కాదు, అది పిరికివాళ్ళ లక్షణం. మీరు ఒక వెన్నుముక, మీకు అనేక మందికి ఆధారంగా ఉన్నారు, ఒక వ్యూహం ఉంటుంది అంటున్నారు, యుద్ధం అంటున్నారు. అరే మీ వ్యూహం ఏంటి, మీ యుద్ధం ఏంటి? ఇదా జగన్మోహన్ రెడ్డి గారిని విడిగా ఎదుర్కోలేక అందరితో కలిసి ఢిల్లీ వెళ్ళి గడ్డాలు అట్టుకుని బతిమాలి కాళ్ళు చేతులు అట్టుకుని తెలుగుదేశంతో పొత్తుకొప్పించానని చెప్తున్నారే, ఆత్మాభిమానాన్ని కూడా చంపుకుని. అరే ఏం చెప్తున్నారు మీరు? రాజకీయాల్లో కూడా రిటైర్మెంట్ ఉండాలంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు మీకు 18 సంవత్సరాల కుర్రోడి కింద కనబడుతున్నాడా? ఆయనకి రిటైర్మెంట్ లేదా? ఉన్నదేమో భువనేశ్వర్ గారు మీరు మాట్లాడుకున్నట్టున్నారు. ఆవిడ కుప్పంలో అంటుంది ఇంచుమించు 35 సంవత్సరాలు బట్టే ఇప్పటి నుంచో ఎన్నుకుంటున్నారు కదా, ఇంకా చంద్రబాబు నాయుడు గారికి రెస్ట్ ఇచ్చేద్దాం, నేను పోటీ చేస్తానని చెప్తుంది ఆవిడ. ఇక్కడేమో మీరు రిటైర్మెంట్ అంటున్నారు. మీరు ఆవిడ మోడీ గారు అందరూ కలిపి చంద్రబాబు నాయుడు గారికి ఎత్తెడుతున్నట్టుగా ఉన్నది. ఇది చంద్రబాబు నాయుడు గారే ఎంతోమందికి వెన్నుపోటు పొడిస్తే ఇప్పుడు మీరు భువనేశ్వర్ గారు లేదా మోడీ గారు అందరూ కలిపి చంద్రబాబు నాయుడు గారికి ఎత్తెట్టాలని చూస్తున్నట్టుగా కనబడుతుంది, వెన్నుపోటు పొడవాలని చూస్తున్నట్టుగా కనబడుతుంది. ఇది అరే ప్రజలకు అందుబాటులో ఉంటానంటారు. 3 సార్లు వచ్చారు ఎన్నికలు అయిన తర్వాత. వరదలు వచ్చినప్పుడు కానీ, కోవిడ్ వచ్చినప్పుడు కానీ, ప్రజలు పశ్చిమ గోదావరి జిల్లాలో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కానీ ఎప్పుడు కూడా ఈ ప్రజలు ఎప్పుడు కూడా గుర్తురాలా. అంతెందుకు ఇవాళ తెలుగుదేశం జిల్లా అధ్యక్షురాలు తోట సీత మహాలక్ష్మి గారి ఇంటికి వెళ్ళినప్పుడు వెనకాల 400 మంది 500 మంది తెలుగుదేశం వాళ్ళందరూ కూడా మీకోసం ఎదురు చూస్తుంటే ఆవిడతో మాట్లాడి కనీసం వాళ్ళకి ముఖం కూడా చూపించకుండా వెళ్ళిపోయారు మీరు. తెలుగుదేశం వాళ్ళు వెంటనే ఒక తిరుగుబాటు లాంటిది, అక్కడ ఒక రెవల్యూషనే వచ్చింది అక్కడ. అటువంటిది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటే నాయకులు వాళ్ళందరూ, ఎంపీటీసీలు, మాజీ జడ్పీటీసీలు, సర్పంచులు, మాజీ సర్పంచులు, వివిధ పదవులు చేసిన వాళ్ళందరూ కూడా, ప్రజాప్రతినిధుల కింద పనిచేసిన వాళ్ళందరూ కూడా అక్కడ ఉంటే, కౌన్సిలర్లుగా పనిచేసిన వాళ్ళు, వాళ్ళకే ముఖం చూపించకుండా వెళ్ళిపోతే మీకు గతంలో భీమవరంలో 62,000 ఓట్లేశారు. ఈ ప్రజలకి, భీమవరం నియోజకవర్గ ప్రజలకి ఈ 5 సంవత్సరాల్లో మీరు 3 సార్లు వచ్చారు. అందుకే మీరు చెప్తున్నారు స్థానికుడే కావాలని చెప్పి. ఆ రోజున ఏదైతే భీమవరం ప్రజలు ఈయన కలవాలంటే ఎక్కడికి వెళ్ళి కలుపుతాం, మన బాధలు చెప్పుకోవాలంటే ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలి అని చెప్పి నన్ను గెలిపించడం జరిగింది. మళ్ళీ కూడా భీమవరం ప్రజలు అది గ్రహించి తనకు ఓటేయరని ముందుగానే గ్రహించడం వల్ల అసలు ఎమ్మెల్యే పదవి గెలవడం లేదా వాడడం ఇవన్నీ కూడా నాకు నథింగ్ అని ఇండైరెక్ట్గా ఎన్నికలకు ముందే భీమవరం వచ్చి ఓటమిని అంగీకరించారు. పైగా మీరు మాట్లాడుతూ ఇంతకింత తీర్చుకుంటాం, లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందని మాట్లాడుతున్నారు. నిజంగా పత్రికాముఖంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే భీమవరంలో జనవాణి కార్యక్రమం జరిగింది. ఎక్కడన్నా లా అండ్ ఆర్డర్ తప్పిందా? మంగళగిరిలో జరిగింది జనవాణి కార్యక్రమం, అక్కడ ఏదైనా సంఘటనలు జరిగినాయా? అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల జనవాణి కార్యక్రమాలు జరిగినాయి. ఎక్కడన్నా లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చిందా? ఆయన ఏమంటారంటే వైజాగ్లో జనవాణి కార్యక్రమానికి వెళ్తే లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించారు, పోలీసులు, ఈ ప్రభుత్వం చాలా దారుణంగా వ్యవహరించింది, నిరంకుశత్వంగా వ్యవహరించింది అని చెప్తున్నాడు ఆయన. దీని వెనకాల కుట్ర ఏంటన్నది ఒకసారి మనం ఆలోచన చేస్తే, ఆ రోజున ఉత్తరాంధ్రకు సంబంధించిన ప్రజల డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో, రాజధాని గురించి కానీ విశాఖ గురించి కానీ ఒక పెద్ద సభ జరుపుకున్నారు. ఉత్తరాంధ్ర ప్రజల యొక్క డిమాండ్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా, అలాగే కేంద్ర ప్రభుత్వం దృష్టికి వెళ్లకుండా అడ్డుకోవడానికి మీరు చంద్రబాబు నాయుడు గారు కలిపి కుట్ర చేసి జనవాణి కార్యక్రమం అదే రోజు పెట్టి వేలాది మందిని అక్కడికి మొబలైజ్ చేసి ఎయిర్పోర్ట్ కాడికే రప్పించి లా అండ్ ఆర్డర్ సమస్యను సృష్టించి దాన్ని ప్రభుత్వం మీద గెంటి
మీరు చేసిన అల్లరి, ప్రభుత్వం మీద జిమ్మిన బురద స్పష్టంగా ఎందుకు మిగతా జనవాణి కార్యక్రమాలు కూడా ఎవరు కూడా అంతా పీస్ఫుల్గా జరిగింది కదా, మరి ఒక్క వైజాగ్లోనే ఎందుకు అలా జరిగింది? అన్ని వేల మంది ఎందుకు వచ్చారు? ఎవరు తీసుకొచ్చారు? అరే నిబంధనలు కూడా అతిక్రమించి ర్యాలీ చేస్తానని పట్టుబట్టి ఒక సమస్య కింద సృష్టించి ప్రభుత్వాన్ని అల్లరి చేయాలని కుట్ర కదా ఇది. ఆకాశం వంక చూసి ఉమ్మేస్తే అది మన ముఖం మీదే పడుతుందనేది పవన్ కళ్యాణ్ గారు గ్రహించాలి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కులాల మధ్యన విచ్ఛిన్నం సృష్టించాలని ఆయన మాట్లాడటం భావ్యం కాదు. ముఖ్యంగా ఏదైతే కులాల మధ్యన ఉన్న చిన్నవి ఎక్కడన్నా తగాదాలు ఉంటే కనుక వాళ్ళ వాటికి అన్నిటికీ అతీతంగా ఇవాళ సమాజం ముందుకెళ్తుంది, కులాలను దాటుకుని కూడా ముందుకెళ్తుంది. దాన్ని ఒక బ్రాండ్ అంబాసిడర్గా ప్రపంచవ్యాప్తంగా పలానా కులాల మధ్యన ఆంధ్రప్రదేశ్లో వివాదాలు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి, ఫలానా కులం ఫలానా కులాలకు వ్యతిరేకం అని చెప్పి మాట్లాడుతూ మరి ఏదైతే గతంలో 2019లో లాగా ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేక స్కూల్ పిల్లోడికి మళ్ళీ 10 మందిని వేసుకుని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం చేస్తానని చెప్పడం, దానికి ఒక పెద్ద వ్యూహం అని పేరు పెట్టడం, పెద్ద వ్యూహకర్తనని చెప్పుకోవడం, న్యూటన్ సిద్ధాంతం ఏదో చెప్తున్నారు. ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. ముఖ్యంగా ఇవాళ భీమవరం పర్యటన, పవన్ కళ్యాణ్ గారి పర్యటన ఇవాళ భీమవరం నియోజకవర్గ ప్రజలే కాకుండా తెలుగుదేశం వాళ్ళు కళ్ళు తెరిపించే విధంగా ఉంది. ఇప్పటికైనా అందరూ కూడా కళ్ళు తెరవండి. ఎందుకంటే సినిమాల్లో యాక్ట్ చేసేవాళ్ళు నిజ జీవితంలో కూడా యాక్ట్ చేస్తున్నారు అన్నది పవన్ కళ్యాణ్ గారు ఈ వ్యవహార శైలిని బట్టి రుజువు అయింది.